Shall we begin? Let's begin now. Let's begin now. This is not a drill. Repeat, this is not a drill. Is that all you got? Let's begin now. What up? మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వాయిస్ తీసుకుంటే ఎలా ఉంటుందని చేసి చూస్తున్నాను. అరేటూలో డైలాగ్ కొడతాడు, రాయ్ పెళ్ళైతే గీతను తప్పించడానికి ప్లాన్ చేయమని చెప్పాను కదరా, ఏంటి నువ్వు చేయలేదా? అయిపోయి కంగారు పడిపోతున్నాను. గీత పెళ్ళైనప్పటి నుంచి నేనే తీసుకెసుకోవాలనిపిస్తుంది, అది వేసాను నేను నీకు ఇయ్యాలనిపించేసింది. టెన్షన్ పడిపోతున్నాను, కంగారు వచ్చేసింది. ఏదో ఒకటి చెప్పి ఇంప్రెస్ చేయరా. మొన్న ఎగ్జామ్లో పెన్ ఇచ్చాను కదరా, పెన్సిల్ కూడా ఇచ్చాను కదరా, ఇంకేదా చెప్పి ఇంప్రెస్ చేయరా. మొన్న పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇచ్చాను కదరా, పోలీస్ స్టేషన్కి వెళ్ళిందని కోసం కదరా, ఇంకేదా చెప్పి ఇంప్రెస్ చేయరా. కంపెనీలో జాబ్ ఇచ్చాను కదరా, తొక్కలో కంపెనీ అన్నాను కదరా. అంటే అంటే నువ్వు నాకేం చేయాలన్నమాట, అంటే నేను నీకేం చేయక్కర్లేదన్నమాట, అంటే నేను నీకు ఏదని సాక్రిఫైస్ చేయక్కర్లేదన్నమాట. మాయా ఇలా ఉంటుందండి. ఆల్రెడీ నాగ చైతన్య వాయిస్ తీసుకుంటే ఎలా ఉంటుంది చూస్తాను. నాగ చైతన్య వాయిస్, హలో 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 బాస్, నేనేమైనా అన్నానా బాస్, నేనేమైనా అన్నానా? వీడే కదా వీడే కదా వీడే కదా. నువ్వైనా చెప్పచ్చు కదరా నీ ఫ్రెండ్కి, సైలెంట్గా ఉన్నామని గెలిస్తే ఎలాగే ఉంటుంది. ఇది నాగ చైతన్య చేస్తే ఎలా ఉంటుంది. ఇది మన మర్యాద రామన్నలో నాగినేడు విలన్ నాగినేడు చేశారండి, ఆయన చేస్తే ఎలా ఉంటుంది. అబ్బా ఇల్లంటే మాకు కన్న తల్లితో సమానం అబ్బా, ఈ ఇంట నెత్తురు సిందించనని మాట ఉన్నది, అందుకే చేసిన గడప దాటి అడుగు బయట పెట్టిన మరుక్షణ వాడు తల ముండము వేరవ్వాలా. బయలురెడ్డి ఇక్కడ మాట్లాడుతున్నాను కదరా, పక్కకు తీసుకెళ్ళు, వచ్చట్లు చాలు, భోజనం చేద్దామా అబ్బా. ఎలా ఉంటుంది. అదే బాలకృష్ణ తీసుకుంటూ సినిమా డైలాగ్, నీ తండ్రిని చంపా
మారలా నీ మందిని చంపా, మారలా మారతావని లోపలేయించా, మారలా అందుకే నీ తమ్ముని చంపేశా. ఓకే, థ్యాంక్ యూ. తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు శ్రీ పేర్వారం రాములు గారు సభా ప్రాంగణానికి విచ్చేశారు. వారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ గారు కూడా సభా ప్రాంగణానికి విచ్చేశారు. వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఇంకా 1-2 నిమిషాల్లో మిగతా అతిథులు కూడా వస్తున్నారు. ఈలోగా కరీంనగర్ జిల్లా నుంచి వచ్చినటువంటి మల్లేశం బృందంచే ఒగ్గు కథ, మిగతా అతిథులు కూడా రాగానే 1-2 నిమిషాల్లో సభా కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలియజేస్తున్నాం. విచ్చేసిన ఆత్మీయ అతిథులందరికీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం. ప్రార్థనలు చేస్తున్నామయ్యా. జాగజగబట్టు ఓనుమాల పేరు పచ్చాగజగబట్టు పరమణ కంట్లమాల ఈ ప్లయింజ బరుల బొట్ల సింతామణి కంట్ల కని పాప క్రాంతి గల్ల లింగానివయ్యా. కొంత బండారు నీ కోరిక తీరుతున్నది, ముక్కుల బండారు నీకు ముక్కులేసి శరుణు శరుణు చేస్తున్నారు లోకమంతా. కొడుతుంటే పత్రుంటే భూతాలు పారే చెట్లు పడుతున్నాయ్యా. ముప్పు తెచ్చేరు మోమంతు నిషాను తప్పక తెచ్చేరు తాబందు నిషాను నీ గుడి లోపల చేరుతున్నాయ్యా. మీ యొక్క బంగారు గుళ్ళకు దిగి వచ్చే వేలైతున్నాయ్యా. ఇద్దరు వారి లగ్నమాడి ఈశ్వరుని కుమారు నన్ను, ముగ్గురు వారి లగ్నమాడి ముక్కోడి నన్ను, నలుగురు వారి లగ్నమాడి నారాయణమూర్తి నన్ను, 5గురు భార్యల లగ్నమాడి అవతార పురుషుడమైనవా దేవుడా.
బెల్లం పెరిగిన నాడు తుంగని కొలతురు గంగ తుంగ కాశిని కొలతురు మాందాత భూమని కొలతురు సేవకన దేవుని మార్గంగా కత్తివత్తి వేదమ్మ కరువాలు వేలి జండలం బ్రహ్మాండలం పెరిగిన నాడు గణేశుడు తలచి చూడని విశారదా దేవుని తలచి చెయ్యసి మొక్కైన గాని భగవంతుడు మల్లికార్జున స్వామి వేదాంతమైన ఉంటున్నది భగవంతుడు మల్లికార్జునుడు శ్రీశైల పర్వతము నుండైనా శ్రీశైల పర్వతము నుండి పాతాళ గంగ దేవుని కావలు పెట్టి సాక్షి గణపతిని కావలు పెట్టి శివని 12 తిరుమల ప్రతాప నాగనుడు తోక వరవేచుకోని శివలింగం మీద గొడుగు పట్టి ఉండువారి మన వెళ్ళి కొండకు చేరవచ్చి దేవుడు దేవరాజు మల్లయ్య పుట్టుమని జ్ఞానం పలికి అయిన గాని జ్ఞానం పలికి అనగా ఎట్లా భగవంతుడు ఏమి ఎంత ఉన్నాడు రామ 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 చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు పెద్దలు శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. మళ్ళీ ఒగ్గు కథా కార్యక్రమం కొనసాగుతుంది. ఒక 10-15 నిమిషాల్లో సభా కార్యక్రమం మొదలవుతుంది. రామ రామ శ్రీశైల పర్వతము నుండి ఇంద్రకీలాద్రి పర్వతము చేరవచ్చి గంగ దేవుని కావలు పెట్టినాడు శివలింగము కాడ నాగేంద్రుని కావలు పెట్టినాడు సాక్షి గణపతిని కావలు పెట్టి కూర్చుండి భగవంతుడు మల్లికార్జున స్వామి ఇంద్రకీలాద్రి వరకు కొండ మీదికి వచ్చి జ్ఞానం పలికి తిరిగి మన జ్ఞానం పలికి జ్ఞానమును లోపలైన గాను సుదిమాను గుండు పెట్టించుకోని
सूदी बताने वाला हूँ मेरा ऊपर कौन इतना पर्वत गिराया हुआ मैं किसको पूछ लूं जो विष्णु भगवान जो शंकर भगवान जो ब्रह्मा भगवान कोई सूल डाल दिया कोई मूर्छ भान डाल दिया कौन है बोल के मुझे पूछ रहे मैं क्या करूं राम राम पानी है बोल के भगवान ने देख लिया तो कमर इधर उधर देख कर कुछ दिन के बाद जो कर दिया अपना माता श्री रेणुका परमज्योति सोदी बताने वाला यल्लम्मा मंदिर में नजरा रायरा मेरा बेटी रेणुका जी आपको कौन उस सर आपको बंद किया हुआ है पत्थर का ऊपर कौन बैठा हुआ है मल्लिकार्जुन स्वामी का पड़ा रहे बेटा मल्लिकार्जुना यल्लम्मा का आयोग का सरवर वजन ढाल के रोक दिया आपने बेटा इतना गुस्सा मत करना बर्दाश्त नहीं करेगा ऐसा बोल के एक उत्तर लिखा दिया कौन बोला है हमारे भाई जो मल्लिकार्जुन स्वामी जी है उसका क्या हिम्मत है उससे सोदी में बता ले बोल के एक तोता से आयो कबूतर बनवा बम भेजवा दिया बुट्टी लो बड़ा रामन्न వేసినాడు उत्तर लेकर गगन मार्ग से आयो तोता आकर गिरा दिया रेणुका परमज्योति उत्तर देख लिया मेरा भाई जो है मल्लिकार्जुन स्वामी श्रीशैल में रहने वाला है कहीं के लिए आया क्या बात है किसके लिए नाराज हो गया ऊपर के उड़ा दिया ये पहाड़
మరి ఖాళీ దయ్యాలు రాక్షసులను భూత ప్రేత పిశాచులను తరిమి కొట్టి నేను శ్రీశైలముల కూర్చుంటే చూస్తివా एक पत्थर का साथ दूसरा पत्थर जुड़ा हुआ है मरी विष्णु जी का लक्ष्मी है माँ का सरस्वती है शंकर जी का पार्वती देवी है तो नीचे जा रहे छोटा छोटा चीटियां एक दूसरे से जुड़ा हुआ धो जा रहा है భగవంతుడు మల్లికార్జున స్వామికి ఎందరు భార్యలున్నారు గొల్లవారి పిల్లకే తమ్మవారు పిండి ఆడబిడ్డ పద్మావతి ఉన్నది రామన్ల ఇంటి ఆడబిడ్డమైన గాని భ్రమరాంబికున్నది ఆరే రాజుల ఆడబిడ్డ రత్నంగి ఉన్నది ఐదుగురు భార్యలను లగ్నమాడది వంతున్నది తమ్ముడు మల్లికార్జున సౌదీ అరేబియా పక్క అనే ప్రదేశానికి పోయి బండారు గడ్డ తీసుకొని వచ్చి పంచముఖుల పటమేసు మీద ఇంటి లోపల 20 ఏర్పుల దేవుడవు మల్లికార్జునుడ వారి పేరందుతమంటున్నది ఆడబిడ్డ ఎల్లమ్మ మరి మాది కరీంనగర్ జిల్లా నా పేరు మక్కపల్లి మల్లేశ్వరం మరి కొమరవెల్లి దేవస్థాన ఆస్థాన ఉగ్గు పూజారులకి మా పిల్లలు మరి రాజ్ కుమార్ గారు మరి సూర్య గారు మక్కపల్లి సంజీవ్ గారు మరి విక్రమ్ గారు ఉమేష్ గారు మరి నరసయ్య గారు ఆ టెంపుల్ లోపల వంశ పరతరాల నుండి మా వంశం నుండి ఈ వృత్తి మేము చేస్తున్నాము. మా వృత్తిని ఒగ్గు కథ అంటే అదొక జానపదం కింద గాని మాది జానపదం కాదు. వాస్తవ పురాతనమైనటువంటి కథలు చెప్పేది గొల్ల కుర్మలు. మీ ఒగ్గువారులము దయచేసి మమ్మలను కూడా ఒక స్థానం మీదకి రప్పించి మమ్మలను కూడా గుర్తించాలని మీ అందరికీ వందనాలు చేస్తాను.
ధన్యవాదాలు సార్. 1 మంత్ థియేటర్ వర్క్ షాప్ ని ప్రారంభించాల్సిందిగా అఫీషియల్ గా పెద్దలు శ్రీ కొండ విశ్వేశ్వర రెడ్డి గారిని ప్రార్థిస్తున్నాం. ఆమె పెద్దలంతా కూడా ఒక్కసారి కొంచెం థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమ ఉద్దేశాన్ని, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ కుమారస్వామి గారు తెలియజేస్తారు. Thank you so much to the guests who are gracing this occasion. This is really a unique occasion in my lifetime because I used to work with different people in different countries sometimes, and in Telangana also. But actually this is surprising to me to see a lady who is born in Switzerland, worked a long time in Finland, then taught at the Swedish Academy of Theatre Arts in Sweden, then settled down in Germany now, having lots of love on Asian cultures like India and China, Japan and Malaysia. With that love, she traveled in 1980s to Kerala. That is wonderful to see the lady here. And the people sitting here, really great work nature people. They work a lot actually, they inspire a lot. Because, our company, for example, if we are with some lazy people, we will become lazy. If we are with active and positive, progressive people, we'll definitely become progressive. We'll achieve something in life. I'm fortunate to have these people as my friends in my life, really. To tell about each of them, there is a lot. But this evening is meant for very brief and just opening of the workshop. So this is not the right time to reveal all these things. But anyway, Bicharaj Anna already revealed some of the brief introductions about the guests. So I was inspired by Oscar Wilde. Oscar Wilde is an Ireland famous playwright in the world, theatre. He said in the quotes, "I regard theatre as the greatest of all art forms. The most immediate way in which a human being can share with another the sense of what it is to be a human being." So this is really a fantastic saying by Oscar Wilde, because there are n number of art forms are there, but theatre is most immediate way to understand each other. What it is to be a human being, This sharing is really so much exciting for me from my childhood onwards, because I hail from the folk theatre family of same Ogukata. Even though hail from Ogukata, my father wanted me to become a software engineer or some other MBA graduate. But later I realized this is not my destiny. So I was transferred to academic theatre and I practiced a lot, and today I am in front of you with a precious guest from Finland. In recent discussion, Sri Konda Vishweshwar Reddy sir already mentioned one thing. Anand Mahindra, who is leading this Mahindra & Mahindra company, topmost company in the country,
he was quoted in his interview about how he got inspiration or how he got excelled in some of these skills which he never learned at Harvard University in MBA during, I think. So he is one of the graduate student of art education, and he realized the importance. That's what in the country, if you can see, Mahindra company is running Meta Awards in the country. They are giving Mahindra Excellence Theatre Awards in every year. That's a great contribution from him, his side. So in theatre, there are so many opportunities actually, as I observed in all over the world. There are different kinds of terminology: applied theatre, theatre for development, children's theatre, environmental theatre, site-specific theatre, classical theatre anyway, as we already know, modern theatre, community theatre. You know, all developed countries, if you observe, the role of theatre is very high. Theatre is always, already Sridharana said, it is a comprehensive art form. It combines both folk, it combines the instrumental music, it combines the actor, it combines the set, properties, light and everything. So theatre is mother for all the art forms like TV and cinema even. Of course, most of you already know this fact. Great actors, greatest actors from India, now topmost actors are hailed from theatre. The theatre background, the training of theatre hard work, given them to excel into many mediums and many sides. You know, they are topmostly now leading to Hollywood even. Irfan Khan, Anupam Kher, Nasiruddin Shah, these are all topmost actors, well-skilled actors are from theatre background. So this is what about theatre and that importance, and about Oggu Katha no need to say much because it's a popular topmost folk theatre form of Telangana. Now Harikrishna is already promoting it in a grand level, Oggudolu Vinyasam and Oggu Katha in national level venues wherever it is a possibility. And Vishweshwar sir also, I really want to see this. I already spoke to him several days back, introduced this form. This form is there, sir, please watch sometime. So the sense of the rhythm is there, the costume is there, makeup is there, music is there, Abhinaya, acting is there, Angik Abhinaya also there. All the elements together, that's what it's called theatrical, folk theatrical element. If we study theatricality, we'll get so many things from out of this form. So this is one of the best form. About Planet G. Planet G is a registered art and cultural organization established in 2010 with the initiation. Of course, the idea of establishing Planet G is Papa Rao sir actually. In 2010, we were used to discuss how to raise our voice through theatre form in Telangana movement. Those days we are struggling like anything. To book conference hall, to book Ravindra Bharati also such a difficult thing because they won't give up that much easily because they'll ask what is the kind of program you're going to conduct, what is this organization, who are you actually, you know. I used to roam around these buildings and offices to get the permission to perform a drama backdrop of Telangana movement and Telangana aspiration. Such a difficulty we faced, but today we are here, we are really, the Telangana statehood come true and we are enjoying the freedom of availing our own rights and facilities. That's really great honor to Telangana Matriz who sacrificed their lives. So this is really, so in those days we established this Planet G organization, and Ramulu sir also witnessed one of the best production in Ravindra Bharati in those days. This is called Broken Images, Pagilina Chitralu. And we got more than 30 talents with our organization. We are doing several productions, almost 20 productions we've completed, different experimental shows. And after formation of Telangana also, we are the first organization performed about Kaloji Narayan Rao. That's really, that credit goes to our organization. And our Planet G product, Mr. Shivaram Reddy, he hails from a rural village who used to do agriculture and also study well. So he is selected as a student there in Bangalore National School of Drama School for acting 1-year course, and he is here in front of us now. The specialty of his is like he learned Kannada quickly and performed in Kannada the greatest Lankesh playwright play on main stage in Kannada. And he is now leading the Planet G organization as a president. I congratulate him for being part of this. So why this initiation actually? This production and this madam is here. What is happening actually?
why don't we conduct some Parishad kind of natakas like Andhra did, or something else or like that. So in my mind, I have lots of ideas, lots of new initiation which we never experienced or noticed or come to know these things. I shared lots of things to Harikrishna sir and Ramulu sir several times, but now this is coming true. This is the first thing. Already we are tying up with China, because I was in China for 2 years. With KCR's blessing in those days, he offered me the financial assistance, and I traveled to China and South Korea also with his blessing. Now, because I was there in 2 years, I got introduced to Maya Tangbar Girchin there in that Beijing. So that's the connection actually. We discussed a lot. She used to know about Telangana movement and culture. I used to give some CDs also about Telangana. I used to travel with my bag, loads of CDs. Like, we used to do lots of video albums in Telangana. This is a famous culture. Video albums and circulating the songs and dances, very interesting forms. So that way we interacted a lot, and we discussed about what we can do to Telangana theatre. So after formation of Telangana, I invited her in my visit to Sweden Stockholm conference to come for 1 month and conduct a workshop with youngsters and newcomers, already experienced actors. Then produce a fantastic, a visual, spectacular kind in Telangana theatre history. So she accepted my invitation. She traveled a long way, and she is trying her best to adapt the situation. And we are meeting people to the historical facts of Telangana movement and all. The interesting thing about this production is The Tempest. You might already know about Shakespeare's plays. All the plays are well known to everyone, and it's a popular place based on Shakespeare plays. So many films and TV serials and productions also are there. The Tempest is one of the play which is relevant to our Telangana and Andhra movements, because the Tempest, what happens, the brothers struggle, the deceiveness, the suppression, and the fight, then liberation, and forgiveness also there at last. So these kind of qualities we can find in Telangana people. In common man also we can find these things. So she's trying to adapt the Tempest into Telangana dialect and working with the Telangana slang. So we hope this will come better and better, because we need lots of support to her actually. She's having lots of visuals, but she need to have the local authentic content. We need lots of people. Anyway, from past 2 days we are doing selections. We selected some of the best people, and we are also hoping for more can come and involve with us. So this is about the production, and this workshop goes month long from today onwards to October 3rd. Hopefully Harikrishna will arrange the October 3rd is the show in Ravindra Bharati main auditorium. That is going to happen during the Batkama festival, and she loves Batkama. She's already playing Batkama in wherever we go, wherever we are interacting with the women. And here one more person, Dr. Kotla Hanumantarao sir. The surprising thing to me actually, because he is my first teacher in university. I did a diploma in theatre arts at Telugu University department. Then I traveled to HCU, Hyderabad University, for MA and PhD. So the surprising thing is he is looking like the same when I saw him in 2003. I don't know what is the secret of his smartness, but he is more younger than me actually. Theatre is the glamour for that. I think that's really wonderful. So these are all some of the things to share with you. I think you people all will take part in this production, and there are so many things to say about so many achievements by Harikrishna after Telangana achievement. The surprising thing recently is he conducted Janapada Jatara here with more than 3,000 artists, and then in the morning, if we cut that, he is appeared in front of National School of Drama and attending meetings with the drama people to get the funding for Telangana theatre development. Such a great traveling without having any rest. 24/7 he is working. Really great honor to Telangana after achievement. These kind of people really leading. And Ramulu sir also achieved so much in Telangana Tourism Development Corporation. He already got some of the, I think, some crores of rupees to relocate and re-establish the classical forts and all in the entire Telangana. That's a great thing. And also Vishwasreddy sir is taking new initiations in Vikarabad and Kotpalli Reserve, the lakes. They are developing tourist spots and also. And he is giving
employment to many people in his own constitution. I am witnessing for that. And also, he started his own foundation, Progressive Telangana Foundation. Sri Kanakaya Anna also is here. They started Progressive Telangana Foundation long back, and they're running very well with fruitful results. So many youth in Chevella Constitution utilizing their services and getting platform to excel in their life and live their life happily. That is really a Telangana vision and Telangana idea of real development. We hope in the future we are coming with more such unique productions with collaboration with many countries. We'll also start some of the initiation like international theatre academies or something like that to collaborate with all international fertility of academics and practitioners. I really thank you all for one and all for presenting here and making this program such a grand success in front of really grand people here. Thank you so much. ప్లానెట్ జీ గౌరవ సలహాదారులు కుమారస్వామి గారికి, అలాగే వ్యాఖ్యాతగా వ్యవహరించిన మిత్రులు శ్రీధర్ బీచరాజు, తన ఆర్టిస్ట్ ఆల్రెడీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్, అయినా యాక్టింగ్లో గోల్డ్ మెడలిస్ట్, టీవీ సీరియల్స్ కూడా చేశాడు, సినిమా కూడా డైరెక్షన్ చేశాడు. సో వీళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మీ అందరికీ స్వాగతం. ఈ 1 month వర్క్షాప్ అనేది కుమారస్వామికి ఆలోచన వచ్చినప్పుడు నేను పక్కనే ఉన్నాను. ఇది స్వీడన్లో ఈ ఆలోచన జరిగింది. స్టాక్హోమ్ యూనివర్సిటీ ఒక సెమినార్ హాల్లో ఉన్నప్పుడు కుమారస్వామికి ఐడియా రాగానే నాతో షేర్ చేసుకున్నాడు. సార్, నేను ఇలా ఒక ఆలోచన ఉంది, మాయ గారితో ఒక వర్క్షాప్ చేయాలి, 1 month వర్క్షాప్ అని అన్నాడు. సో బాగుంది, మంచి ఆలోచన, కానీ దీని వెనకాల ఎవరు ఉండాలి? వర్క్షాప్ చేయాలంటే మామూలు విషయం కాదు. ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టడం ఆలోచన అయితే గొప్పదే, కానీ దీని వెనకాల ఎవరు ఉన్నారు అనగానే మాకు గుర్తొచ్చిన మొట్టమొదటి వ్యక్తి మావిడ హరికృష్ణ గారు. అయితే మావిడ హరికృష్ణ గారికి ఇది కొత్త ఏం కాదు. ఆయన వచ్చినప్పటి నుంచి ఇలాంటి వర్క్షాప్స్ కానీ నాటకాలు కానీ ఆయన ఏది చేసినా ఒక సెన్సేషనే. సో ఆల్రెడీ రసరంజనితో ఇట్లాంటిది ఒక యాక్టింగ్ వర్క్షాప్ చేశారు. ఆయన బంగారు తెలంగాణ నాటకోత్సవాలు చేశారు, ఇప్సన్ ప్లేస్ వేయించారు ఇక్కడ. అలాగే మాయగారి డైరెక్షన్లో ఒక ప్లే వస్తే కేరళ నుంచి వస్తే ఆ ప్రదర్శించారు. యువ నాటకోత్సవం చేశారు. సో ఆయన చెయ్యనిదంటూ ఏమీ లేదు. ఎవరైనా ముందుకు వచ్చి మేము ఇలా చెయ్యాలనుకుంటున్నాం సరే అంటే ఆయన వెన్నంటూ ఉంటారు. సో అలాగే మావిడ హరికృష్ణ గారిని అడగగానే ఆయన ముందుకు వచ్చారు. సో అందుకు మావిడ హరికృష్ణ గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు. సో ఇట్లాంటి వర్క్షాప్ ఒకటి కండక్ట్ చేస్తున్నప్పుడు అకాడమిక్గా ఒక యూనివర్సిటీ సపోర్ట్ ఉంటే కూడా బాగుంటుంది అనే ఒక ఆలోచనతో అది యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే మాయ గారు లాంటి డైరెక్టర్తో స్టూడెంట్స్ వర్క్ చేస్తే వాళ్ళకు కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అన్న ఆలోచనతో తెలుగు యూనివర్సిటీతో టైఅప్ అవుదాం అనుకున్నాం. సో మా వీసీ గారిని కలిసాము. సో మేము ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయకపోయినా కూడా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పక్షాన ఆడిటోరియం కానీ క్లాస్ రూమ్స్ కానీ మా వైపు నుంచి 24 గంటలు ప్లానెట్ జీకి సపోర్ట్ చేయడానికి, ఈ ప్లేకి సపోర్ట్ చేయడానికి వీసీ గారు ఒప్పుకున్నారు. అందుకు మా ఉపాధ్యక్షుల వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈ 1 month వర్క్షాప్స్ ఎట్లా ఉంటాయంటే, నేను ఇంతకుముందు చూసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇందులోకి వచ్చే విద్యార్థులు చాలామంది ఈ 1 month యాక్టింగ్ వర్క్షాప్ చేసేసి తర్వాత సినిమాలకు వెళ్ళిపోదాం అనుకున్నాం, లేదా యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకుందాం అనుకున్నాం. చాలామంది వస్తూ ఉంటారు. ఆ 1 month వర్క్షాప్ తర్వాత యాక్టింగ్ మర్చిపోవడం లేదా సినిమాలో సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ నాటకం తర్వాత వెళ్తే వెళ్ళండి, దాన్ని ఎవరు ఆపలేము. ఎందుకంటే మన గోలు మిమ్మల్ని ఇక్కడే నాటకాన్ని ఉంచడమే కాదు. సో మీరు ఈ వర్క్షాప్ ద్వారా చాలా ఇంప్రూవ్ అవుతారు కాబట్టి ఇందులో చాలామంది ఆల్రెడీ నటులు ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్టులు కూడా ఈ వర్క్షాప్లో చేరడానికి ముందుకు వచ్చారు. మల్లేష్ లాంటి ఆర్టిస్ట్ చాలా, ఆయన ఆల్రెడీ పరిషత్ నాటకాలు వేస్తూ ఉన్నాడు. మల్లేష్ నీకేంటంటే లేదు సార్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది చేద్దామన్న ఆలోచనతో ముందుకు వచ్చానన్నారు. సో థియేటర్ స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. వారందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ వర్క్షాప్ తర్వాత పర్ఫార్మెన్స్ అయిన తర్వాత దయచేసి థియేటర్లో కంటిన్యూ చేయడానికంటే మీరు సినిమాలో సీరియల్లో బిజీగా ఉన్నా కూడా నాటకానికి కాస్త టైం స్పెండ్ చేయండి అని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కోట్ల హనుమంతరావు గారు. తర్వాత పెద్దలు పేరువారం రాములు గారిని పిల్లల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను.
మిత్రులు విశ్వేశ్వరరెడ్డి గారికి, హరికృష్ణ గారికి, కుమారస్వామి గారికి, హనుమంతరావు గారికి, చక్కగా కంపేర్ చేస్తున్నటువంటి శ్రీధర్ గారు, ఆయన మాటలు చూడగానే అనుకున్నాను నేను డ్రామాటిక్గా చేస్తున్నాడు ఏంది. సో ఆయనకు డ్రామాటిక్ బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట. సో ది వే హీ స్పోక్ ఫర్ Maya's benefit, and I suspected him to be thespian because it was a very dramatic introduction of us all. So that's the advantage of being associated with drama. నాటకీయంగా అంటాం కదా అట్లా. సో ఇప్పుడు నేను చెప్పేది ఏం లేదు, బట్ నాది ఈఏలో ఎంఏలో ఇంగ్లీష్ లిటరేచర్ కాబట్టి నాకు కొంచెం ప్లేస్తోని సంబంధం ఉంది. చిన్నప్పుడు మా ఊళ్ళే ఈయన ఉద్రికత ఎట్లా ఎగిరిండో మా ఊళ్ళో భాగవత నా డ్రామాలు వేస్తే నన్ను కూడా పురాణ పాత్రలు వేయించేవాళ్ళు. ఇటువంటివన్నీ నేను మా అయితే ఏమైంది పంచాలకి అయితే మా ఊళ్ళే ఏం డ్రామాలు నువ్వు డ్రామాలాగా నారదులాగా ఇక్కడ కూడా పంచాలు పెట్టిస్తాను నన్ను. నారదుని పాత్ర వేసినందుకు ఊళ్ళో బదనాం అవుతాను. నేనేం చేసినా అనుమానంగా చూసేది, ఇద్దరి మధ్యలో జుట్లు ముడేసి ఆనందిస్తున్నాడు. సో ఇకపోతే నేను మీరందరూ నిష్ణాతులు థియేటర్ ఆర్ట్స్లో. I can't tell you anything new, but only thing I was, I know there are a lot of actors from India who have made their mark on internationals, especially Hollywood. Adinda Diamond, Aishwarya Rai. Film Hollywood, famous set in Paris and things like that. Pink Panther. What an action! Pink Panther bale untadi. Please see that film, that actor, French actor, how he pronounces English, and the Englishman how he pronounces French. అక్కడ ఏమిటంటే ఏదో జ్యూస్ ఏదో ఉంటుంది నెత్తికి పెట్టుకునేది షాంపూ, దాని గురించి చెప్పినప్పుడు I don't want to bore you. So the greatest actors we have seen, as one of us remarked, one of the speakers remarked, drama is the only thing which keeps alive. We have seen this Ogu Katha, how he has improvised. Ellamma, Shivani, Chellelu, ఆమె నెత్తి మీద మేరు పర్వతం వేస్తే ఇది ఎట్లా పడేయాలి, దీన్ని ఎట్లా దించుకోవాలి, ఇది ఏం పాపం చేస్తే అని ఏడ్చి ఆఖరికి 3 భాషల్లో మాట్లాడిండు ఆయన. ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్ కలిపి కొట్టిండు. సో ది డ్రామా ఇస్ ది ఓన్లీ థింగ్ విచ్ గివ్స్ స్కోప్ ఫర్ ఇంప్రూవైజేషన్, ఇంప్రూవ్మెంట్. As the literary critic said once, that the moment you write down something and publish, it is dead. Your revised edition, nobody is going to take note. It is like a rejoinder to press. అసలు చూస్తారు కానీ రిజైండర్ నేను ఇట్లా చేయలేదంటే వాడు చూడడు, వీడు చేసి ఉంటాడని మొదటిదే నమ్ముతారు. అట్లా there is no life in written thing, whereas drama is a living organism. You can improvise it, improve on it, like our Ogu Katha people. That is the greatest merit I have seen in thing. I was impressed by the Greek trilogy of Euripides, Aeschylus, and Sophocles. ఎంత బాగా ఉన్నాయి. ఎలక్ట్రా, ఓడిపస్ రెక్స్, అగమెమ్నాన్, బాగా అనుకున్నాను. అవి చదివినందుకే నేను పట్టుబట్టి గ్రీసుకు పోయినా దించుకున్నప్పుడు. ఆ ప్లేస్లన్నీ ఐలాండ్స్ అన్ని తిరిగి, ఇదా డెల్ఫీ వరకు, ఇదా పోసిడన్ రూట్, ఇదా ఇట్లా. సో మన లిటరేచర్ కీప్స్ యూ అలైవ్ టు థింగ్స్, హిస్టరీ. నా ఉద్దేశం ఏంటంటే హరికృష్ణ గారు, those of course I cannot suggest to you, ఈ డ్రామా performance has come to us from Greece only, through Alexandrian invasions across Asia Minor and Turkey and Constantinople. Because in 6th century BC, 2700 ఏళ్ల క్రితం గ్రీక్ డ్రామాలో chorus played a very important role. It was the chorus which introduced the theme. మొత్తం 3 గంటలుగా బోర్ కొట్టకుండా ఏమైంది ఓడిపస్ రెక్స్కు ఇంత అని వాడు చెప్తాడు 5 నిమిషాలు. లేకపోతే సడన్ గా ఓడిపస్ కింగ్ వస్తే ఎవడో వీడు యానిచ్చి వచ్చిండే అని అనుకుంటున్నాను. సో ఇక్కడ
తర్వాత ఇక్కడికి వచ్చింది అది. Because if you remember, this Alexander left some Menander, Seleucus like that. So I am sure they, Greeks are very, culturally they are very alive. They kept drama alive. Wherever Greeks went, you will find theaters all over the world. So I am sure these minstrels came from Athens in those days and spread it. We have, Greeks wrote plays mostly on their, who was it, Odysseus exploits and travels. And we in India, later on 6th century, 7th century, I remember, Bhasa has written Muchakatika with a secular theme. Muchakatika చూడండి, it is all mystery. There is eroticism, there is murder, there is detection, there is treachery. Muchakatika. Beautiful drama, a like of which I am yet to see. Partisan. So the laymen like us are introduced to literary world through these characters, and I am really indebted to Mr. Kumar Swami and the Planet G for inviting me here. Thank you. And I really congratulate Ms. Maya, who has really done, it is amazing how a peripatetic scholar of peripatetic, because she moves all over the globe-trotting artist, she has devoted her life to this. We can see that she is a very hard-working and she takes up challenges, because when we were asked to light the lamps, I chose the easiest way like a policeman. But she went behind and lit a light. That is the spirit, Maya. May God bless you. May all the youngsters here become thespians like Thespius was the first, like our Dilip Kumar. Thespius was the first actor of Greece. After him, theatre, thespian words have come. I am sharing my thing. So, Mayaji, may God bless you and you go to the highest pinnacle of your scholarship. Thank you. Planet G. When I met Dr. Kumaraswamy in China, in our guest house, he was not only terribly enthusiastic about theatre, he was also very enthusiastic about Telangana. And that seduced me to come here. And we planned together, we have quite the same visions about how theatre can be further developed. Theatre has to be an important part of further development is the training of the actor. And not only the training of the young actor, also the actor already in his profession needs always new impulses. So we decided to call it a workshop. And for me that was very interesting, because I don't like to come here and impose my style here. Through a workshop and through physical work and improvisations, I get a lot of new things to learn. And I started already in the 2 workshops we had. I got a lot of new ideas, what can be done for the play, what can be done in the theatre. And I'm very thankful for that enthusiastic people who came in their best clothes and rolled on the floor and were sweating and really fantastically working. I was really surprised, because that is not everywhere and actors are so dedicated. And I really look forward to start our work with training and with the play, with Shakespeare's Tempest. And I hope also I have the time to see in between more of these fantastic forms like Okukata we saw now. It's really inspiring, and
And yeah, I hope I can see more of this and maybe even to use some of these things in the play. I just wanted to thank you all for the chance you give me and you want to work with me. And I hope we will have a good but hard time together. And I thank also my assistant from Kerala, and he knows how hard it is to work with me, but he still works with me. So, and to the end, I would only say, Jai Telangana. థ్యాంక్ యూ మాయ గారు. ఇక మన It's really an amazing experience for a man like me, who is very much impressed with the theatre arts, folk arts, classical arts, whatever the art forms that we are having now. Since long, after assumption of charge as the Director of Culture for Telangana State, I have been trying very much hard to explore the possibilities to introduce the real drama or the experimental theatre, the world-class theatre to the audience of Telangana. That is my main motto, because I am a voracious reader of world theatre. I do have the forte that world cinema, world theatre and world literature are my forte. So since many other languages, I have read a number of people like Gunter Grass and Gabriela Garcia Marquez and many other people. Up to an extra Sophocles, when you are our sir is talking about Greek theatre, Greek dramatics, goosebumps have come into my arms, because these are all the greatest persons who wrote wonderful theatre, wonderful dramas, wonderful plays. Sophocles, Euripides, and Achilles. How best they have written. Electra, I do have a wonderful treatise on Electra and its interpretation through the analysis of psychoanalysis of Freudian thought. Alfred Adler is there, Carl Gustav Jung is there. These are the three important psychoanalytical persons, psychologists rather, we can call it as psychoanalytical school of thought. They have interpreted these great theatre characters into the psychological annals of history and all. So I very much impressed, sir. Thank you. So really, the way you have expressed it is really amazing. But this is the greatness that we are having in Telangana, that we read a lot, but we didn't get even a single opportunity to showcase our talents and our skills and many other things. Now, the longest cherished dream has come into reality, and all the people of Telangana now celebrating like anything. And as a Director of Culture, I do have many ideas, I do have many thoughts to implement, and at that very moment, I could able to find certain rays of hope into the dark stage of the stage of the theatre. One of the best ray of hope I could able to find myself is Dr. Kumaraswamy. All the time I used to tell Dr. Kumaraswamy, you are the ray of hope to give a new vista, to open a new vista into the new world of theatre to the Telangana. And at the same time, I could able to find another greatest personality who is also sharing on the stage with me, Mr. Kotla Hanumantarao. He is himself, for the long past, he is associated with theatre arts in Telugu University and a professor in Telugu University, and doing many other productions of his own with creative thoughts and ideas. When I watched his production, JJH Telangana, and interacted with him previously, when I have become the Director of Culture, I could able to find that important element in him, that experimentality, that creativity, and honesty towards the work he would like to do.
That is the greatest thing, inspiring thing that I could able to find, and then onwards we have been associating with him, and we have done but we have done certain productions with his own creative thoughts and ideas. So these are all the things that are being happening in Telangana now after the emergence of Telangana, and we are very, very happy that, sir, I would like to bring to your kind notice, because here the greatest people of and the lovers and art aficionados are there here. Dr. Ramlu sir is here, and Konda Vishwacharya sir is here. So I would like to bring certain things to your kind notice, sir. For the first time after 40 years, we could able to convince the National School of Drama to organize 1 week long theatre festival here. That was happened in 2014. That is the first of its kind. Whenever the National School of Drama, because I do have that much of interest towards global theatre rather than of global theatre, taking the very traditional style of Telangana theatre to the global level. So because it is the best way to interact with them, then only they could able to open up their own ideas, open up their world of thinking. So it is necessary to make certain interactive and exchange programs. So that is the reason I convinced the National School of Drama people to come over here and organize weekday long theatre festival, and that was a big success. And I would like to bring to your kind notice further, sir, Macbeth, directed by Rathan Thiyam. Rathan Thiyam is the chairman of National School of Drama now. He has performed that Macbeth adapted into Manipuri language here. So likewise, I have invited the Norwegian people. Henrik Ibsen's play, that was the Peer Gynt, that was played here in Ravindra Bharati itself. This is the rejuvenation, this is the new vistas, these are the new vistas that are open up now because of the new challenges that we are taking up time and again. On the same lines, we do have a great interaction with Madam Maya Tangeberg for the first time, with the thanks to Mr. Kumaraswamy, that we do have done a joint venture of the Haunted Earth with the Malayalam artists. Prashant Nambudiri was there at that very moment. He was performed as one of the actors, and that was the total adaptation, modern adaptation of Mahabharata, the Kurukshetra, particularly especially the war episode of Kurukshetra. So these are the new ideas. We have been in Telugu, n number of theatre arts are there, n number of theatre groups are there, n number of Parishans and many other people are there. But they are very traditional in their aspect, their approach, and then performance. But I am very much inclined myself to the experimental drama, the modern theatre, and very lively interactive theatre. So with these ideas, we are trying our level best to introduce this new wave of theatre into the veins and nerves of the young brigade of theatre arts. So one more thing I would like to tell you, sir. For the first time, the Department of Culture from the director's side, we have taken that initiative to introduce art education in our schools. For the last 1 year, I have been trying my level best to convince the Director of School Education and Commissioner of School Education, and at last I could able to succeed myself, that they have agreed for giving 5,600 posts for art educators. Wow. So that is going to come soon. That is going to come soon. This will be your greatest achievement. Yes, sir. I feel very happy. Later said, education la king ko, fine arts is a must. Yes, sir. Philosopher king. Yeah, king should be a philosopher, and philosopher should be the king. Defective king. Yes, sir. So these are all in that very particular 5,600 posts as art educators. 3 important aspects have been recommended, sir. First one is either he be from music background or dance background or drama background, theatre arts. These are the 3 important elements that we have already suggested for recruiting an art educator in the schools. So as a temporary basis or whichever, whatever. But it is one of the wonderful thing that we have to take care of, and thanks to the Director of School Education who supported our view, and that is going to happen within soon.
we do have 30,300 schools in Telangana. Of them, the viable, very viable and with good attendance and all other things, basing on the criteria, they have already identified 5,600. That is going to happen. And apart from that, sir, in the next days to come, we are going to collaborate with the National School of Drama and many other international organizations also, sir. And we are trying our level best to get the branding from UNESCO in the days to come. I have already submitted my proposals for getting UNESCO and the Department of Culture as one of the brand partner for UNESCO. If we could able to get that UNESCO branding, then in the days to come, whatever the activity that is being taken up by the government of Telangana in respect of arts and culture, that will become a news and important item in 205 countries which are the member nations in United Nations. So by that, the exchange programs, the cultural exchange programs and other important things will become very much easy whenever we are interacting with the different nations and different countries. So with this global perspective of taking this very traditional folk and other art forms apart from theatre to global level, we are making our steps to realize our own dreams of Telangana people which were having great ideas and theatres. And one more thing I would like to tell you, sir. Maya Tangaban, when I saw her for the first time, I am very much amazed because she is having that new, subtleties and sensibilities. When I watch particularly the Haunted Earth, everything with small properties, small set properties, and a small lighting scheme, and the small levels of and very economy levels of diction and dialogue and everything, she could able to create an ambience of that war with a symbolic notations. So I feel myself that తెలుగులో మనకి ఇక్కడ కాళిదాసు మిగతా వాళ్ళందరూ తీసుకుంటే నాటకాంతా హి సాహిత్యం. All the literature ends in drama or theatre. So the epitome and the highest zenith of any creative art is the drama or the theatre. So what I feel myself when I watch that particular Haunted Earth, which was directed by Maya Madam on that very day, that how best you can create and how best you can symbolize and how best you can make the characters to live, that is the greatest thing. And here in the days to come, we are very much happy from the Department of Culture that we are associating ourselves with Planet G for the production of this one of the wonderful production that is going to exhibit that is going to perform on October in the month of October at the time of Batkama celebrations in Ravindra Bharati. It will be very much happy to be associated with them, and I am very much excited to see how best you can adapt the Tempest, because I am an expertise. I do have an expertise and specialization in adaptation of books to cinema. Many other books have been adapted into movies, and I do have a wonderful collection of all those books which were made into movies later on. So I am very much eager to see how best it can be adapted into Telangana nuances and Telangana sensibilities. And recently we have organized one important thing, sir. Othello is there, sir. That Othello was adapted into Telangana, complete Telangana, not Mandalikam, not dialect or not slang, Telangana language. And that was named as Karrigadu, and that production was made by Mr. Ramohan Olagundi from Nishumbita Theatres, and the Department of Culture has produced it. So that is there. So here, these are all the things that are being happening which were not happened in the 60 years of such a long journey. So no such experimentality and no such creative ideas have been taken place in the previous times. But Telangana people, the sons of the soil of this great land, are having wonderful ideas, and they are coming up with new ideas and new thoughts. And I do believe that a new wave theatre movement is going to happen with Telangana, in Telangana, and definitely with the Telangana people only. And I do believe it. And for that direction, Mr. Kumaraswamy and Kotla Hanumantarao and many other people are the torch bearers of that particular new wave theatre movement that is going to happen in the days to come. And I request
all of you, sir. With your kind blessings, I came to know Vishweshwar Reddy Garu is very, very great fan of theatre and many other art forms, sir. And I am very much blessed that you came over here and blessed all the young brigade of theatre arts. Thank you very much, sir. రాములు గారు ఫిన్లాండ్ దేశం నుంచి మన హైదరాబాద్కి వచ్చి 1 month ప్రోగ్రామ్ పెట్టదలుచుకున్నాం. మాయా టెనన్బర్గ్ గారు, గౌరవనీయులు మామిడి హరికృష్ణ గారు, గౌరవనీయులు వీరిని నేను 20 ఏళ్ళ కింద కలిసినాను. వారికి అర్థం దొరకలేదు. వారి ఆఫీస్కి పోయినా ఇంటికి పోయినా ఒక పెద్ద లైబ్రరీ ఇది ఉంటుంది. అయితే తనకు తన విత్ అండ్ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ హిస్ ఇంట్రెస్ట్ ఆర్ సో వైడ్ ఒక డీజీని కలిసినట్టు అనిపించదు అని చెప్తుంటే, ఇప్పుడు దాని తర్వాతనే వచ్చి గ్రీక్ ఆర్ట్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ గురించి చెప్తే నిజంగానే తనను కలిసినప్పుడల్లా ఏదో కొత్తది నేర్చుకున్నట్టు అనిపిస్తుంది. సో evolved societies, the hallmark is an evolved theatre and culture district. If you take New York, London, Paris, Tokyo, they all have theatre districts. But somehow I think in India we lost our way. We did have a theatre district in Hyderabad, old site, old city behind High Court, but that has fallen into disrepute. There was a theatre district in Delhi, but that disappeared. But I think somewhere we lost our way because India was a world society, and I think we lost our way. And in the process of development, we forgot about the most important aspect of our culture. But as Sridhar Garu very eloquently said in his speech, theatre is not just about entertainment, it's about personality development. It's about communication, the ability to say what you have inside and communicate with the people outside. It's much more than entertainment. And yes, I've been talking about, you of course heard one of the top companies in India, they manufacture. India is not known for engineering goods. If it's one company that's known for its engineering goods, they make vehicles in India and tractors in India and sell in United States. And the technology, and that is Mahindra and Mahindra. And Kumar Swamy Garu also mentioned, while he studied MBA, he told his success was not because of MBA or engineering. His success was success of Anand Mahindra and Mahindra because he did minor studies in theatre, and his ability to communicate with the engineers and ability to communicate with the people, ability to make his company communicate with the people, and that was the reason for success of Mahindra and Mahindra. In the parliament recently they passed a IIT bill, and it so happens today the most unemployable people in India are engineers. The most unemployable people and so there were many people, we were discussing the IIT bill, and one very learned gentleman, there are some very good member of parliament who are experienced, and I think his name is P.D. Rai, and he is a IIT graduate. P.D. Rai, I think, is from Sikkim. He mentioned we should introduce in IITs and all engineering colleges theatre and arts. And I immediately agreed, but not my turn to speak. Then I just remembered our Kumar Swamy Garu is actually in theatre in IIIT. And then I immediately had this thing to say that in IIIT in Hyderabad, we do have theatre. So everybody really appreciated that, and it's extremely important for engineers. And me, being an engineer, I lost touch not only with theatre or lost touch with society because I was involved in computers and IC chips and soldering and welding and mechanical and electronics engineers. So all my touch with society and theatre and culture was only when I was a child, and much later, after my education, after my job, after my business, then only I started. And that's when I noticed when I was abroad that all these countries, London, New York and all, they all have a great theatre district. It's not only a hallmark of a evolved society,
when we looked into it, it contributes phenomenally to a city's economy. In New York, approximately direct and indirect revenue in New York and London is more than $10 billion. Direct and indirect revenue to the respective cities of theatres, $10 billion. The other day we saw Anupam Kher's theatre. Anupam Kher is really the star of theatre in India, and then Nasiruddin Shah. But they need support. Theatre in India needs support. Unless Times of India or Hindu sponsors it, the theatre cannot stand on its own feet, and by ticket sales it can't run. Whereas in these cities, if theatre is closed down in New York City or in London, it contributes so much to the industry and city that cities will collapse if you close down Covent Gardens and this thing, because so many billions of this thing. So one of my election promise was, people make a lot of, I will make my best effort to convince our new Chief Minister KCR Garu then to have a theatre district in Hyderabad, and Hyderabad should be the first city in India to have a theatre district. While that's easier said and done, our CM Garu has so many priorities, and this definitely cannot. Firstly, drinking water is a priority and so many other priorities, and I actually took the document about the economics and submitted to him. Hopefully in the near future, I think we hope we should have a theatre district. Theatre can attract industries to a city. You can attract industries to a city by giving them free electricity or cheaper electricity or allocating lands and things like that. But in the past, I think what attracted industries to the city was resources. Naturally, if there's coal there or water there or ports there, industries used to go. Later on, it was all these, whether it's cotton or steel. But today, the resource that attracts industry is human resource. And to attract human resource, you need a good cultural environment, and that is theatre. And definitely, theatre can actually support. And Hyderabad had a rich culture, other than what we had historically. Babban Khan, the longest playing show. He was in Guinness Book of Records, Babban Khan's show. And as children, we used to laugh, and we have never had TVs though. Even listening to him on the radios, we used to really get entertained. But ముఖ్యంగా what I wanted to tell is, ఇప్పుడు తెలంగాణ సాధించడం కానీ తెలంగాణ సాధనల కళాకారుల పాత్ర చాలా పెద్ద పాత్ర. నిజంగా చెప్పాలంటే కళాకారులు లేకుంటే నేను మోస్ట్ ప్రాబబ్లీ నేను ఇక్కడ ఎంపీ కూడా గెలవకుండవచ్చు. నేనే కాదు, ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎంపీలు would not have won the elections without కళాకారులు. Our competition was tough. They were established politicians with lot of deep pockets and money and all kinds of things. ఎంతో మంది గెలిచిన వాళ్ళు ఫస్ట్ టైం గెలిచిండ్రు, అండ్ కళాకారుల పాత్ర చాలా ముఖ్యంగా ఉంది. టాకింగ్ ఆఫ్ విచ్, ఇన్ఫాక్ట్ కళాకారుల పాత్ర ఎన్నో ఉద్యమాలు చాలా, ఇట్ వాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Nicaragua government, long time back, I think in 60s or 70s, the government was very oppressive. పెద్ద ఉద్యమం జరుగుతుండే. సో ఉద్యమంలో అక్కడ మన తీరుగా పీస్ఫుల్ కాదు. లాస్ట్ టైం తీరుగా ఉద్యమకారులు కూడా తుపాకులు తీసుకొని మొదలు పెడితే, అఫ్ కోర్స్ with guns you can't fight against the government. Government will have bigger guns, bigger army, bigger police. So police came and the army came and wiped out the ఉద్యమకారులు. ఉద్యమకారులు ran up to the mountains. Then అప్పుడు కళాకారులు, మన ధూమ్ధామ్ కళాకారుల టైపే, they went to the mountains and got back the ఉద్యమకారులు. మీరు మాతో రాండి, తుపాకులతో కాదు, we will join you in your agitation ani. They came back with the కళాకారులు, and then they continued, and then they overthrew the government, and then the ఉద్యమకారులు won. So that is the importance of theatre in conveying a very powerful message to the people. Nicaragua, Sandinistas were the ఉద్యమకారులు. Sandinistas ani. Yeah. When the Sandinistas were the ఉద్యమకారులు, until they were treated as extremists and Naxalites and all that, and they were wiped out, and they got support from the American government. American government supplied arms to the Nicaragua, and they were almost finished. They ran to the mountains. Then కళాకారులు వాళ్ళు తీసుకొచ్చినాక they started this. Even తెలంగాణ ఉద్యమంలో కూడా కళాకారుల పాత్ర పెద్ద. అయితే ఇప్పుడు తెలంగాణ సాధించడము, ఇప్పుడు
it's time to give back, to recognize Uggu Kathane or all this, and all Telangana has so many art forms. It's time to recognize them, and not just recognize them and put them on a platform. It's time to benefit ourselves by promoting arts and reviving the arts of Telangana. Malosari, andarki thank you, and especially mana Mallesh gariki ee manchi Uggu Katha paatra chestunnam. Thank you. Thank you, sir. తర్వాత పెద్దలు పేరువారం రాములు గారిని మామిడి హరికృష్ణ గారు సత్కరిస్తారు. తర్వాత పెద్దలు పార్లమెంట్ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని సత్కరిస్తారు. అలాగే 1 month వర్క్షాప్ నిర్వహించడానికి ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్ మాయా గారిని సత్కరిస్తారు. అలాగే డాక్టర్ కోట్ల హనుమంతరావు గారిని సత్కరిస్తారు. అలాగే డాక్టర్ జి కుమారస్వామి గారిని సత్కరిస్తారు. ఇప్పుడు శ్రీధర్ గారిని శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు సత్కరిస్తారు. శ్రీధర్ గారు అద్భుతమైన వ్యాఖ్యానంతో ఈ సభకి నిజంగా వెల్లడించారు. చాలా సంతోషం. శివరాం ప్లానెర్జీ అధ్యక్షులు శివరాం గారికి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు సత్కరించారు. మనకు కలవాలని ఆయన డ్రీమ్ సార్ యాక్చువల్ శివరాం రెడ్డిది. ఆయన చాలా ఎప్పటి నుంచో చూస్తున్నారు మీతో ఫోటో దిగాలని చూడాలని. కరీంనగర్ జిల్లా సార్, వెబ్లవాడ దగ్గర నమిలిగుండిపల్లి. అందరి పక్షాన ఇప్పుడు ఈ సభ జరగడానికి, ఈ కార్యక్రమం ఇనిషియేట్ తీసుకోవడానికి ముందుకు వచ్చి మాకు వినండి ప్రోత్సహిస్తున్న మా అన్న మామిడి హరికృష్ణ అన్నని ఒకసారి అందరూ పట్టుకొని ఒక్కరేసారి పంపిస్తే అద్భుతంగా ఉంటుందని కోరుకుంటున్నాను. చాలా మంచి జరుగుతుంది. ఇంతమంది పెద్దల ఆశీస్సులతో ఈరోజు ప్రారంభమైనటువంటి ఈ వర్క్షాప్ నెల రోజుల పాటు నిరంతరంగా నిర్విఘ్నంగా